నేను చెప్తున్నా, ఈరోజు ఏ కాలమందైనా ఏ క్షణమందైనా ఎవరైనా ఎలాగన్నా మరణిస్తారండి, మనం చెప్పలేం. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, మన జీవితాలు ఆవిరి లాంటివంట. కాసేపట్లో కనిపించి కాసేపట్లో మాయమైపోయేటోళ్ళమంట. కాసేపట్లో మాయమైపోయేటోళ్ళం. మనకెందుకండి గర్వం, మనకెందుకండి పాపము, ఎందుకు ఒకళ్ళ మీద కోపము, ఎందుకు శత్రుతనం ఒకళ్ళ మీద? కాసేపట్లో కనిపించి కాసేపట్లో మాయమయ్యేటోళ్ళము. అందరితో కలిసిమెలిసే ఉండండి. చాలామంది నేను చూస్తాను, ఒక వ్యక్తి చనిపోయింది అనుకో, ఆ వ్యక్తి చనిపోగానే చాలామంది పువ్వులు తీసుకొని వస్తాడు. ఆ వ్యక్తి పువ్వులు తీసుకొని వస్తాడు, ఇంకేమేమో తీసుకొని వచ్చి ఆ చనిపోయిన శవం దగ్గర కూర్చొని ఏడుస్తాడు, బాధపడతాడు. నేనేమంటా అంటే, బ్రతుకున్నప్పుడు మాట్లాడలేవు, బ్రతుకున్నప్పుడు ఒక స్వీట్ తినిపించలేవు, బ్రతుకున్నప్పుడు ఒక కొబ్బరి బొండ ఇప్పియలేవు, బ్రతుకున్నప్పుడు ఆయనకు ఒక సహాయం చేయలేవు కదా నువ్వు. ఆయన చనిపోగానే వచ్చి ఏడుస్తున్నావా? మనుషులు బ్రతుకున్నప్పుడే ప్రేమించండి, మనుషులు చనిపోయినాక కాదు. మనుషులు చనిపోయినాక ప్రతి ఒక్కడు వస్తాడు. నువ్వేంది రోడ్డు మీద పోయి ఒక చిన్న కుక్క పిల్ల కూడా వస్తుంది ఎప్పుడైనా ఈయన ఒక బిస్కెట్ వేస్తే. సో మనుషులను బ్రతుకున్నప్పుడే ప్రేమించండి. మన జీవితాలు ఆవిరి లాంటి, కాసేపట్లో కనిపించి కాసేపట్లో మాయమైపోయేటోళ్ళం మనం. జాగ్రత్త, దేవుడు ఇంత అవకాశం నీకు ఇస్తున్నాడు.